సెలీనియం రిచ్గా ఉండే రొయ్యలు, ఫైబర్ రిచ్గా ఉండే గోరుచిక్కుడు కలిపి బ్యాలెన్స్డ్గా ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలా సార్ట్ చేసుకుందాం. గోరుచిక్కుడు కొంచెం ఉప్పు వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని యాజ్ యూజువల్ నేను యూజ్ చేసే క్వీనీ కుక్వేర్లో చేస్తున్నాను. ఇప్పుడు నీట్గా అది మొత్తం మగ్గాక వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇదే ప్యాన్లో ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఈవెన్గా కుక్ అవ్వనిద్దాము. ఆనియన్స్ని లైట్గా సాల్ట్ వీటి వరకు మాత్రమే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, సో దట్ ఇవి త్వరగా ట్రాన్స్పరెంట్గా కుక్ అవుతాయి. వన్స్ అవి కుక్ అయ్యాక ఇందులో నేను ఈ కర్రీ మొత్తానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. లైట్గా ఇలా మొత్తం కలిసేలాగా ఫ్రై చేస్తున్నాను. ఒకసారి కుక్ అవ్వనివ్వటానికి జస్ట్ ఒక 1 or 2 minutes లిడ్ క్లోజ్ చేసి కుక్ అవ్వనిస్తున్నాను. వన్స్ ఇవంతా కూడా ఈవెన్గా కుక్ అయ్యాక ఇందులో నేను సార్ట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేస్తున్నాను. ముందే అవి చాలా వాటర్ వస్తాయి కదా, సో వాటిని నేను ఫస్ట్ సార్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను, ఆల్రెడీ గోరుచిక్కుడుకి ఆయిల్ వేసాను కదా, సో దట్ అవి యాడ్ చేశాక మళ్ళీ టూ మచ్ ఆయిలీ అవ్వకూడదని చెప్పేసి నేను ఉల్లిపాయలకి తక్కువ ఆయిల్ వేసాను. మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సార్ట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడులు కూడా వేసాను. ఇలా విడివిడిగా సార్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే కుకింగ్ టైం సేవ్ అవుతుంది. మొత్తం ఒకేసారి వేస్తే ఈవెన్ టెక్స్చర్ రాదు. కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ ఏదన్నా సాల్ట్ తక్కువైంది అంటే మనం కొంచెం ఇండివిజువల్గా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి, అలానే ఇంకా దీన్ని న్యూట్రిషన్ రిచ్ చేసుకోవాలంటే నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిసేలాగా తిప్పేసుకొని ఇంకొకసారి మొత్తం ఈవెన్గా కుక్ అయ్యేలాగా లిడ్ క్లోజ్ చేసి చూద్దాము. చూసారుగా ఆక్టి టెంపరేచర్కి వచ్చేసింది. ఇదే క్వీనీ కుక్వేర్లో ఉండే బెనిఫిట్. ఇప్పుడు ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాము. ఎమ్మీ డిష్ అనమాట. ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ డిష్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.